అందరికీ నమస్తే అండి. సాక్షిలో ఒక వార్త అండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి, పచ్చ మోకల దాడి. అసలు మ్యాటర్ ఏంటంటే కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆవిడ క్యారెక్టర్‌ని ఉద్దేశించి, ఆవిడ క్యారెక్టర్ గురించి తన కార్యకర్తల ముందు ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టుకొని బహిరంగంగా ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడంటే అంత నీచాతి నీచంగా మాట్లాడాడు. దారుణంగా. మరి అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని ఇంటికెళ్ళి సన్మానం చేస్తారా? ఎందుకు చేస్తారండి? రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కాదనట్లా. రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్పులేదు అందులో. ప్రశాంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు? అవినీతిలో ప్రసన్న కుమార్ రెడ్డి పీహెచ్‌డీ చేశాడు కదా! ఈయనేమని మాట్లాడాడు? ఆ వీడియో చూసారా? పదపద్దాకా వినిపిస్తే నాకే ఎబ్బెట్టుగా ఉంది. రేణిగుంట అన్నాడో, తిరుపతి అన్నాడో, సూరత్ అన్నాడో, పక్క రాష్ట్రాలు అన్నాడో, నీచాతి నీచంగా మాట్లాడింది కాకుండా ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేసి ఈవిడ పెళ్లి చేసుకుందంట. నువ్వు చూసావా? ఆయన ప్రాణానికి ముప్పుందంట ఈవిడ వల్ల. మిమ్మల్ని చంపేసినా చంపేస్తారు, జాగ్రత్తగా ఉండండి చెప్పేసి బహిరంగంగా మాట్లాడతారా? మరి అలాంటి వ్యక్తులు కొట్టరు. ఇంటికి దొరికితే కనుక శాపలం తోమినట్టు తోమేయాలి. నన్ను అడిగితే కనుక. మహిళల పట్ల మీకు గౌరవం ఉండదు. ఎలా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం ఉండదు. పైగా ఆ పోటుగాడు 6 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యే. కనీసం ఇంగిత జ్ఞానం లేదు. మనం బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడతాం, ఏం మాట్లాడతాం అనేది తెలివితేటలు మనకు లేవు. నోరేసుకొని పడిపోవడం మాత్రం వచ్చింది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది మళ్ళీ. అది ప్రసన్న కుమార్ రెడ్డి, నువ్వు 6 సార్లు శాసనసభ్యుడివి కదా! నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? వ్యక్తిగత వ్యవహారాల గురించి, వివరాల గురించి మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? పైగా మహిళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎంత సంస్కారంగా మాట్లాడాలి. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే నువ్వేం చిన్నోడివేం కాదుగా. నువ్వు కూడా బంజారాహిల్స్‌లోనో ఎందులోనో ఎక్కడో ఉన్న ఇల్లు ఒక నటికి రాసిచ్చేసావు అనే వార్తలు ఇవాళటికి కూడా వినబడతా ఉంటాయి. ఏం చెప్తావు దానికి? అలా ఎవడన్నా మాట్లాడితే నీకెలా అనిపిస్తది? లేదు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న మహిళల గురించి మాట్లాడితే నీకెంత నొప్పి తగులుతుంది? అందరికీ ఉంటాయి కదండీ, మనోభావాలు ఉంటాయి కదా, ఉండవా? ఇక్కడికొచ్చి ఏడడం కాదు. మనం మాట్లాడేటప్పుడే మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఇవాళ ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదేమో. నన్నడిగితే ఇంటిని కాదు నిన్ను తోమేయాలి శాపలను తోమినట్టు. నిన్ను చెప్పులతో కొట్టి చెప్పుల దండ నీ మెడలో వేసి ఊరేగిస్తే కానీ నీకు సిగ్గురాదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే. నువ్వు ఇలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేసావు. మనకు కూడా హైప్ వచ్చేద్ది. మనకి మాస్ లీడర్ అని చెప్పేసి అని ఒక ముద్ర వేస్తారు. జగన్మోహన్ రెడ్డి మనకు మంత్రి పదవి ఇచ్చేస్తాడో ఇలాంటి ఆలోచనలతో చాలా చేస్తే కానీ అప్పుడు వర్కౌట్ అవ్వాల. అన్ని సందర్భాల్లోని కూడా ఒకేలా ఉండదు. అన్ని సందర్భాల్లోని మాటలతోనే సమాధానం చెప్పరు. ఇలాంటి సందర్భాల్లో చెక్కేస్తారు కూడా. అది బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం విమర్శించే ముందు కాస్త మన నోరు మన అదుపులో పెట్టుకుంటే మన ఈపు పగిలిపోకుండా ఉంటుంది. లేదు ఇలాగే మాట్లాడుతున్నామంటే నెక్స్ట్ టైం నేను దోమేస్తారు శాపలను తోనంటే అది బాగా గుర్తుపెట్టుకో.